మనిషి జీవించడం కోసం ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక కర్మ చేయకుండా ఊరికే ఎవరు ఉండలేరు. మన బాధ్యత కర్మ చేయడం, ఫలితం ఆ భగవంతుని ఆధీనంలో ఉంటుంది. రైతులు పంటలు పండించడానికి ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. కానీ ఒక్కోసారి ఎంతటి కృషి చేసినప్పటికీ పంటలు నిరుపయోగంగా మారవచ్చు. దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం రైతులు పంటలకై ఎంతో శ్రమించారు, కానీ వారు చల్లిన విత్తనాలపై సరియైన దృష్టిని పెట్టలేకపోయారు. అందుకే ఎప్పుడైనా ఏదైనా విత్తనాలు చల్లడానికి ముందు వాటిని పరీక్షించండి. ఇది చాలా ముఖ్యమైనది. సరిగ్గా అదేవిధంగా కర్మ గురించి చెప్పాల్సి వస్తే కేవలం శ్రమించడం మాత్రమే సరిపోదు. ఆ శ్రమ వెనుక మీ లక్ష్యం ఏమిటో, మీ ఉద్దేశం ఏమిటో వాటిని నిర్ధారించుకోవడం చాలా ప్రధానమైనది. అందువల్ల కర్మ చేయండి. అలానే మీరు చేస్తున్న కర్మ వెనుక ఉన్న కర్తవ్యాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి. కర్మతో ఫలితం ఎప్పుడూ లభిస్తుంది. మనం ఎన్నుకున్న కర్మ పైన మనకు రుచి ఉండాలి. అప్పుడే మనము ఇష్టంతో ఎంత కష్టమైనప్పటికీ చేస్తూ ఉంటాము. లేదంటే నిరుత్సాహంతో ఆ కర్మను మధ్యలోనే ఆపేస్తాము. అందుకే మనము ఎంచుకునే కర్మ ముందుగానే జాగ్రత్తగా ఆలోచించి మొదలు పెట్టాలి. కర్మ చేయడం మన కర్తవ్యం. దానికి ఫలితాన్ని భగవత్ కృప ద్వారానే లాభము లేదా నష్టము రూపంలో పొందుతాము. మనము చేసిన కర్మల ఫలితాన్ని మనము కోరుకున్న విధంగా పొందలేము. మనము చాలా బాగా ఆలోచించి ఏదైనా కర్మ చేస్తే దానికి ఫలితం లభించవచ్చు లేదా లభించకపోవచ్చు. నేను ఎంతో కష్టపడ్డాను, నాకు ఖచ్చితంగా మంచి ఫలితం రావాలి అంటే ఎలా వస్తుంది? కర్మ చేయడమే మన బాధ్యత. ఫలితం ఆ పైవాని చేతుల్లో ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉన్నదే, కానీ అంతగా పట్టించుకోరు. కొన్ని సమయాల్లో మాత్రమే మన ప్రయత్నంలో లోపము ఉండవచ్చు, కానీ చాలాసార్లు మనం చేసే కర్మల ఫలితం మనపై ఆధారపడి లేదు. అది పరిస్థితులు, సమయంపైనే ఆధారపడి ఉంటుంది. కర్మ ఫలితాలు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తాయి. కొందరు చాలా తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎంతో అభివృద్ధి చెందుతారు. కానీ కొందరు చాలా సమయం చాలా కష్టపడి కర్మలు చేస్తారు, కానీ వారు అభివృద్ధి చెందలేకపోతారు. దీనికి కారణం వారు గతంలో చేసుకున్న పాపపుణ్య కర్మల ఆధారంగా ప్రస్తుతం ఫలితాలను పొందుతారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం భవిష్యత్తులో మనకు అంతా మంచే జరగాలి అని కోరుకుంటే ప్రస్తుతం మనం చేస్తున్న కర్మలను ధర్మబద్ధంగా సమాజంలో అందరికీ అనుకూలంగా ఉండేలా చేస్తే తప్పకుండా మన భవిష్యత్తులో అంతా మంచి జరుగుతుంది. తద్వారా ప్రశాంతమైన జీవితాన్ని పొందుతాము. ప్రతి మానవుడు మంచి చెడు తను గతంలో చేసుకున్న, ప్రస్తుతం చేస్తున్న కర్మలపైననే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సదా సత్కర్మలు చేయండి. జీవితాన్ని సుఖవంతం చేసుకోండి. సద్బుద్ధియే సత్కర్మలు చేయడానికి సహకరిస్తుంది. అది పొందడానికి మనలో ప్రేమ, దయ, క్షమ మరియు భగవంతుని పట్ల శ్రద్ధ, ఆసక్తి మరియు విశ్వాసము ఉండాలి. ఎవరైతే నిరంతరము భగవద్ధ్యాసలో ఉంటారో వారికి ఎలాంటి బాధలు ఉండవు. ఇది సత్యము. ప్రతి ఒక్కరూ దీన్ని అంగీకరించాల్సిందే. ఎవరైతే భగవంతుని నిరంతరం ధ్యాసలో ఉంటారో వారి చిత్తం సదా శాంతియుతంగా, నిర్మలంగా ఉంటుంది. అలాంటి వారికి ఎప్పటికీ చెడు ఆలోచనలు, చెడు కర్మలు చేయడానికి మనస్సు అంగీకరించదు. అందుకే వారి జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగుతుంది. మనమందరం కూడా అలాంటి జీవనం పొందడానికి ప్రయత్నిద్దాం. రాధే కృష్ణ, రాధే కృష్ణ, కృష్ణ కృష్ణ, రాధే రాధే.